కళారత్న మల్ల రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయన వందే భారత్ అనేటటువంటి మూవీని తీశారు. దర్శకుడు ఆయనే, ప్రొడ్యూసర్ ఆయనే. చాలా కష్టపడి ఈ మూవీని చేయడం జరిగింది. మార్చి 22వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అయ్యింది. సినిమా గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. సార్, వందే భారత్ మూవీ చాలా కష్టపడి తీశారు. ఈ మూవీ గురించి మీ మాటలు. వందే భారత్ సేవ్ ఇండియా. ముందుగా గౌరవనీయులు సుమన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మా సినిమా బాగొచ్చింది, దేశభక్తితో కూడింది, గత సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అన్నీ ఉంటాయి. ఇది ఒక విచిత్రమైనటువంటి స్టోరీ. ఊహించని మలుపు తిరుగుతూ దేశభక్తికి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో దాదాపుగా చిన్న పెద్ద నటులు కలిపి 600 మంది నటించారు. నేను మొదటిసారి దర్శకత్వం వహించినప్పటికీ చాలా చాలా బాగా వచ్చింది. సస్పెన్స్ ఉండటం కూడా చివరిలో ఆశ్చర్యం కలిగిస్తుంది, చివరిలో ఎమోషనల్ ఫీలింగ్ కూడా ఉంటుంది. అది కౌశిక్ అండ్ అంకిత చాలా బాగా చేశారు. అదేవిధంగా మిగతా నటులు మరి సుబ్బరాయ శర్మ గారు కానీ, ఘర్షణ శ్రీనివాస్ గారు కానీ, లోహిత్ కానీ, అశోక్ కుమార్ గారు కానీ, జెన్నీ గారు కానీ, ఆ తర్వాత మలకపేట శైలజ గారు కానీ, వైభవ్ కానీ, తర్వాత సుమనశ్రీ కానీ, తర్వాత మాణిక్ కానీ, ఇట్లా అనేక మంది నటులు టార్జాన్ బాగా చేశారు. ఊహించని విధంగా చిన్న లెవెల్లో నేను సినిమా రంగంలో ఒక పెద్ద సినిమా తీసి నేను ఒక మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాను. చూసిన వారికి నచ్చుతుంది, నచ్చకపోతే నేను బాధ్యత వహిస్తాను, నచ్చకుండా ఉండదు. అంత గ్యారంటీ చెప్తున్నాను. 100% గ్యారంటీ ఇస్తున్నారు. 100% గ్యారంటీ. వందే భారత్ సేవ్ ఇండియా తప్పక చూడండి. చూసి కొత్త సినిమాలను ఆదరించండి. కుటుంబ సమేతంగా చూడండి. కుటుంబ సమేతంగా భార్య, పిల్లలు, తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి పక్క పక్కన కూర్చొని తీసేటువంటి గొప్ప సినిమా ఇది వందే భారత్ సేవ్ ఇండియా. షో ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా సక్సెస్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ కళ్యాణ్